హాయ్ అండి. టమాటా చట్నీ చేస్తున్నానండి. టమాటాలు పచ్చిమిర్చి కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని అందులో పల్లీలు దోరగా వేయించాలి. అవి వేగాక అవి తీసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి దోరగా వేయించాలి. అవి చిటపటలాడుతుంటే అందులో టమాటాలు వేయాలండి. దోరగా వేయాక ముందుగా కట్ చేసిన టమాటాలు 4-5 రెబ్బలు అవి ఎల్లిపాయలు వేసుకోవాలి. కలపాలి, సన్నని మంట మీద కలుపుకొని అందులో కొద్దిగా పసుపు వేసి కలిపి మళ్ళీ ఉప్పు తగినంత ఉప్పు వేయాలి. వేసి కలిపి సన్నని మంట మీద కొద్దిగా చింతపండు కూడా వేసి మూత పెట్టుకోవాలి. సన్నని మంట మీద మగ్గినాక ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదా, అవి పొడి కొట్టుకోవాలి. అవి పొడైనవి ఇవి చల్లారినాక ఇందులో వేసి కలుపుకొని ఒక జార్లో వేసుకోవాలి. జార్లో వేసుకొని అది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాక చిన్న ఒక బౌల్లో వేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి జీలకర్ర కొద్దిగా ఆయిల్ గరం అయినాక జీలకర్ర, ఆవాలు, వేసి అవి చిటపటలాడుతుంటే 2 ఎర్రమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి కొద్దిగా దోరగా అయ్యాక టమాటా చట్నీలో వేసుకోవాలి. కొత్తగా వీడియో చేశానండి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.